హాయ్ అండి, నమస్తే. వెల్కమ్ టు బును అండ్ మీ. మరి ఇవాల్టి వ్లాగ్ అయితే కాస్త లెందీగానే ఉంటుందండి, కానీ అస్సలు బోర్ కొట్టదు. మీరు ఇంట్రెస్టింగ్గా చూస్తే లాస్ట్ మినిట్ వరకు కూడా ఎంజాయ్ చేస్తారు. సో బేసిక్గా మా అమ్మమ్మ వాళ్ళ ఊరు నుండి మా పెద్దమ్మ వాళ్ళ ఊరికైతే వెళ్తున్నానండి. సో పాలపొరు టు పచ్చూరు అనమాట. పిల్లలిద్దరూ ఎదురొచ్చి వెల్కమ్ చెప్పారు. అమ్మ గుర్తురావట్లేదా? దా వెళ్దాందా, ఇల్లు చూపించి నాకు. వాళ్ళు వస్తారులే, వాళ్ళు స్లోగా వస్తారు, మనం వెళ్దాం. మీరు బుడ్డుబాబుని గుర్తుపట్టారండి. మా రాజేష్ బ్రో ఉంటాడు కదా హైదరాబాద్లో, వాళ్ళ పిల్లలు అనమాట. బేసిక్గా వాళ్ళ నానమ్మ తాతయ్య ఇంటికైతే వచ్చాను. అంటే మా పెద్దమ్మ ఫ్యామిలీ అనమాట వీళ్ళందరూ కూడా. అన్ఫార్చునేట్లీ కరెంట్ లేదు, లిఫ్ట్ లేదు, 2 floors ఎక్కాల్సిందే. నేను, మా మమ్మీ, పిన్ని ఇంకా సాయమ్మ వచ్చామండి. మా సాయమ్మకి కాల్ ఉందండి, పాపం హడావుడిగా అందుకే వెళ్ళిపోయింది. ఇంకా లిఫ్ట్ లేదు, కరెంట్ పోయింది. ఇంకా అమ్మ వాళ్ళని తీసుకుని ఎక్కుదామని ఇక్కడ వెయిట్ చేస్తున్నాను. అపార్ట్మెంట్ కిందండి, చక్కగా అంకుల్స్ హ్యాపీగా యూట్యూబ్ ఎంజాయ్ చేస్తున్నారు. నేను చక్క పొలైట్గా అడిగింది అదే, ఎక్కేద్దామా మమ్మీ అంటే అన్నావు నువ్వు. లిఫ్ట్ అనుకున్నానే. లిఫ్ట్ ఎక్కేద్దామా అని ఎందుకు అడుగుతామ్మా? మెట్లు ఎక్కేద్దామా అని అడిగాను. 2 floors అంట. యాక్చువల్గా చిన్నగానే ఉన్నాయి మెట్లు, స్లోగా ఎక్కండి. పిన్ని కనిపిస్తుందా? పిన్ని అదే వచ్చింది బా. పిన్ని కాదు, మా చిన్నప్పుడు సీరియల్లో లాగా ఆ టోన్లో పిలవలేము, పిన్ని అని. హే శరణ్, ఏం దోస్తుంది శరణ్ ఇక్కడ? సైకిల్ ఉంటే ఫ్రెండ్స్ ఉండాలి కదా. నేనా అన్నేనా? అదే నానా, హౌసెస్లో లైట్స్ ఉన్నాయి. అబ్బా రొప్పి వస్తుందిరా. హాయ్ అక్క. ఉన్నాడు బాగున్నాడు. కాకపోతే నేను కలవలేదు. మమ్మీ లవ్లీ హౌస్, కొత్త ఇల్లు అండి. పాప మా అక్క గృహప్రవేశానికి నేను లేను. ఈ ట్రిప్ అంతా కూడా హౌస్ వార్మింగ్ సెరమనీస్ మిస్ అయ్యి తర్వాత వచ్చి కొత్త ఇళ్ళని చూసే ట్రిప్ అనమాట. మా సాయం అండి పాపం రాగానే లాగిన్ అయ్యి ఫుల్ సీరియస్గా వర్క్ చేసుకుంటుంది. చూపిద్దాం అనుకున్నా అటు నుంచి అంటే తురుమన్నారు. ఈయన మా బావండి. మీరు రాజేష్ మీ అందరికీ తెలుసు కదా, నేను రాజేష్ కలిపి షార్ట్స్ చేస్తూ ఉంటాం కదా వీడియోస్. సో వాళ్ళ డాడీ అనమాట. పాపం కిందే మమ్మీ వాళ్ళని రిసీవ్ చేసుకున్నారు. మనకేమో ఆత్రం ఆగదు కదా, పిల్లలతో పైకి ఎక్కేసా నేను. అండ్ పిన్నికి కాఫీ చాలా ఇష్టం, ఆఫ్ కోర్స్ మా అందరికీ కాఫీ చాలా ఇష్టం అని చెప్పి బ్రూ శాషీస్ తేడానికి వెళ్ళి లేట్గా వచ్చారు పైకి. సో బేసిక్గా డిన్నర్ టైంకి రీచ్ అయ్యామన్నమాట. అస్సలు వంటలు చేసిందండి నెక్స్ట్ లెవెల్ అనడానికి కూడా ఇంకా ఏమన్నా నెక్స్ట్ లెవెల్ ఉంటుందేమో అనిపించేలా అనమాట. ఆ ఎగ్ మసాలా, ఫిష్ పులుసు, అదిగోండి ఆవకాయ అయితే ఫ్రిడ్జ్లో నుంచి తీసింది, ముక్క కరకరలాడుతూ క్రేజీగా ఉంది. అదిగోండి ఆల్ టైమ్ ఫేవరెట్ చింతకాయ పచ్చడి. మీ అందరికీ కూడా ఇవన్నీ మౌత్ వాటరింగ్గానే ఉన్నాయని నేను అనుకుంటున్నాను. అసలు సాంబార్ ఉన్నాయండి, పొగలు కక్కే సాంబార్ అనమాట. అంతటితో కథ ఆగలేదండో, అదిగోండి ఒట్టిపప్పు ఆర్ ముద్దపప్పు. ఇది కూడా యమ్మీగా ఉంది వేడి వేడి నెయ్యిలో. తనే మా పార్వతక్క అండి, వెరీ లవింగ్ సిస్టర్. అదిగోండి బావ, మా నాగరాజ్ బ్రో, మా సాయమ్మ. ఓవరాల్గా మీ అందరికీ తెలిసిన క్యారెక్టర్సే. అదిగోండి మా సుజీ, మా పిన్ అండి, గుంటూరులో ఉంటారు. అండ్ అఫ్ కోర్స్ నేను. అందరం అలా సరదాగా కూర్చుని కబుర్లు చెప్పుకుంటూ ఆ డిన్నర్ చేస్తుంటే అసలు భలే మజా వచ్చిందండి. నిజంగా ఫ్యామిలీస్ అందరం కలిపి ఇలా తింటూ ఉంటే చాలా బాగుంటుంది అప్పుడప్పుడు. ఓన్లీ థింగ్ ఈజ్ ఒక్కటండి, ఇక్కడ ఒకటి చెప్పాలనుకుంటున్నాను. అందరి థాట్ ప్రాసెస్ ఒకటేలా ఉండి అందరం పాజిటివ్ థాట్స్తో ఉంటే ఆ మూమెంట్ ఇంకా ఇంకా హ్యాపీగా ఉంటుంది.
మా బావండి అసలు ఇష్టమైన కర్రీస్ అడిగి వండించడంలో స్పెషలిస్ట్ అనమాట. చిన్నప్పుడైతే లిటరల్లీ నన్ను ఎత్తుకునేవారిన అండ్ చుట్టుపక్కల ఉన్న వాటర్ మెలన్ తోటల్లోకి తీసుకెళ్ళి నీకు నచ్చిన కాయ కోపిస్తానా నా ఏది కావాలి అని తినిపించడము, దగ్గరుండి బస్సు ఎక్కించడము, ఆ మెమరీస్ అన్నీ చాలా గుర్తుంటాయి నాకు, ఎప్పటికీ మర్చిపోను. ఆ చిన్నప్పటి ఫాదర్లీ ఫీలే కలుగుతుందండి ఇప్పటికీ కూడా. అదిగోండి అసలు మనవాళ్ళు వచ్చినా కూడా నా చిన్నప్పుడు ఆయన ఎలా ఉన్నారో అలాగే ఉన్నారు, సేమ్ లుక్. మా చిన్న ఫోన్ తీసుకుని చక్కగా రికార్డ్ చేస్తున్నాడు ఫ్రమ్ ఆల్ ద యాంగిల్స్, అందరూ కవర్ అవ్వాలని. ఎనీవేస్ మీరు కూడా మీ ఫ్యామిలీస్తో ఫెస్టివల్స్ అప్పుడే కాకుండా అప్పుడప్పుడు ఇలా స్పెండ్ చేస్తూ ఉండండి, బాగుంటుంది. ఇంకేముందండి, హ్యాపీగా భోంచేశాక నిద్రపోతే ఏం బాగుంటుంది. మా రాజేష్ ప్రో పెళ్ళి సీడీ పెట్టుకున్నాము ఎంగేజ్మెంట్ నుంచి. ఎంత నవ్వు వచ్చిందంటే మమ్మల్ని మేము చూసుకుని ఒక్కొక్కళ్ళం లిటరల్గా ఎంత మారిపోయాం ఈ 10 ఏళ్లలో అనిపించింది. అదిగోండి రాజేష్ అండ్ శ్రవంతి చాలా చాలా ఎంజాయ్ చేసాం అందరం కలిపి, చూస్తూ నవ్వుతూ నువ్వు చూడు ఎలా ఉన్నావు, అదిగో నువ్వు చూడు ఎలా ఉన్నావు అని కామెంట్ చేసుకుంటూ. నిజంగా బెస్ట్ టైంపాస్ ఆప్షన్ అండి ఫ్యామిలీస్ కలిసినప్పుడు. మిస్ అయ్యాను. రుద్దు బాబా ఇది బాగా పెద్దయ్యాక చూపిస్తాను. అది చూడరా తాత ఎంత సర్వీస్ చేశాడు నీకు. శరణ్ మీ మమ్మీ డాడీ కూడా చేస్తారా ఇలాగా? చేయరు కదా, అదే టైం ఉండదు బేసిక్గా. అబ్బో వాళ్ళే సపోర్ట్ చేస్తావురా, వాళ్ళు లక్కి నీలాంటి కొడుతుంది. అసలు తడుముకోకుండా చిన్నప్పటి నుంచి బాధ్యత. అమ్మయ్య, మొత్తానికైతే ఆ పెళ్లి సీడీ సగం చూసేసరికి నిద్ర ఆగలేదు. పడుకుని నిద్రలు వేసేసరికి మా అక్క వేడి వేడి పునుగులు వేసిందండి. ఆహా, ఆ గుమ్మగుమ్మలకే టకటక బ్రష్ చేయాలనిపించింది అందరికీ. జపసప బ్రష్ చేసుకొచ్చి మళ్ళీ ఆ సీడీని కంటిన్యూ చేస్తూ ఆ పునుగులు ఎంజాయ్ చేస్తూ మూవీని కూడా ఎంజాయ్ చేసాం. ఐ మీన్ మా రాజేష్ ప్రో పెళ్లి మూవీని. సాయం ఇవాళ లీవ్ పెట్టిందండి. ఎక్కడ లేని ఎనర్జీ లెవెల్స్ అనమాట. అసలు వర్క్ ఉంటేనేమో మొహంలో ఎక్కడ లేని సీరియస్నెస్, నవ్వాలంటే కూడా ఒక 100 రూపాయలు ఇస్తే నవ్వుతాను అన్నట్టు చూస్తూ ఉంటుంది. పాపం దాని స్ట్రెస్ దాంది. ఇవాళ మటుకు ఫుల్ బబ్లీగా యాక్టివ్గా తిరుగుతూ ఉంది మార్నింగ్ నుండి. నువ్వు బయటకు రాలేదనుకో నేను ఇలాగే చూపించేస్తా ఛానల్లో. మా కార్తీ ఇంకా లెగవలేదు నిద్ర అని చెప్తా. దాదా బయటకు రా, పెళ్ళి చూద్దాం. నువ్వు లేకపోతే కిక్కు రావట్లేదు మాకు. దాదా గుడ్ మార్నింగ్. లే 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 లే. అమ్మయ్య, మొత్తానికి మా బ్రో తాళి కట్టేసే మూమెంట్. నిజంగా లైవ్లో నేను అప్పుడు ఏం చేస్తున్నానో అస్సలు గుర్తురాలేదు. అరే ఈ మూమెంట్ నేను లైవ్లో గుర్తురావట్లేదు ఏంటి, నేను అప్పుడు ఏం చేస్తున్నాను అనుకున్నాను 2 minutes. బట్ ఇలా సీడీ ఆర్ ఐ మీన్ ఇలా టీవీలో చూస్తుంటే మాత్రం ఫ్యామిలీ అందరం కలిసి భలే కిక్ వచ్చిందండి. అది మాత్రం చూడు. పాపం ఇద్దరు మంచి మనసుతో బ్లెస్సింగ్స్ అయితే ఇచ్చారండి. మా బావ అయితే లిటరలీ ఏంటి బావ నువ్వు ఎప్పుడు రావు మా ఇంటికి అంటే, అమ్మ నువ్వు సొంత ఇల్లు కొనుక్కున్నాక నీ గృహప్రవేశానికి అందరికంటే ముందు నేనే ఉండి మీ డాడీ లేని లోటు తీరుస్తానురా, నాకు ఎనర్జీ లెవెల్స్ ఇలాగే ఉంటాయి, ఖచ్చితంగా ఉంటాను తోడుగా అని అంటున్నారు. బావ నిజంగా మీరు వచ్చినా రాకపోయినా మీరు అన్న మాటే కడుపు నిండుగా ఉంది. థ్యాంక్ యూ సో మచ్. ఇంకా అందరికీ బాయ్ చెప్పే టైం అయితే వచ్చేసిందండి. మనది లాంగ్ డ్రైవ్ కదా హైదరాబాద్ వరకు. స్పెండ్ చేసింది కొద్దిసేపు అయినా, నైట్ డిన్నర్ టు బ్రేక్ఫాస్ట్ చాలా బాగా గడిపాము. ఐ డోంట్ నో బ్యాగ్ ఎందుకు తెస్తున్నావు, నేను వెళ్తున్నాను. ఎక్కండి. ఇద్దరు గ్రీన్ పడతారే అక్క, మీరు కూడా రండి. పట్టదొద్దు, పడతాంలే పడతాం, అంత లావుగా ఏం లేవు. రా వస్తున్నావుగా, తలపేసి వస్తున్నావుగా, తలపేసిరా దిగిరా, రాత్రి మళ్ళీ వచ్చింది లిఫ్ట్ రా. అదేంటి బేసిక్గా అందరం స్టైల్గా లిఫ్ట్ ఎక్కాము, అది కదలట్లేదు. ఓవర్లోడ్ అనుకుని ఒకళ్ళం దిగితే అందరూ దిగేదాకా కూడా ఒకళ్ళు ఉంటే కూడా కదలలేదు. అదనమాట బేసిక్గా లిఫ్ట్ రిపేర్. నిన్న మెట్లు ఎక్కారు కదా ఇవాళ ఎందుకు దిగరు అన్నట్టు రిపేర్ అనమాట.
వస్తుందంట, కింద ఎవరన్నా ఉండి నొక్కితే వస్తుందంట, లేకపోతే రాదంట. రాలేదు పర్లేదులే, 2 ఫ్లోర్సే కదా. ఇదా బావా? ఓ నైస్. హే కార్తీ బాయ్, శరణ్ బాయ్. పొలాల మధ్య అపార్ట్మెంట్ అండి. నైట్ అయితే భయం వేసింది సీరియస్లీ స్పీకింగ్. లైట్స్ అస్సలు లేవు, అమ్మో అనుకున్నాము. బట్ ఎంత బాగుందో కలర్ఫుల్గా, ప్లేస్ అయితే అదిరింది. మంచి హెల్తీగా జాంకాయ చెట్టు, కాకపోతే జాంకాయలు లేవు, ఉన్నాయి కానీ కొంచెం పచ్చిగా ఉన్నాయి. బావా లోపల ఉంది బావా, అక్కడ దెబ్బ తగిలింది కాయలు పనికి వస్తాయి. లేదు రాదు మనసులో ఇష్టమే, పైకి డ్రామా చేయడం నాకు రాదు. యూ డోంట్ లవ్ మీ అంటే గట్టిగా వాటేసుకుని మనసులో ఇష్టం, అందరూ ప్రేమంతా మనసులోనే ఉంటది అంటుంది. ఏంటో రేపు పండగ ఉన్నాము అయిపోయింది. ఈసారి రాజేష్ బీచ్కి వెళ్దాం అందరూ. బాయ్ బాయ్, రాగా వచ్చే తొందరగా. మా సాయం అండి జాంకాయ బాగుందని చాలా తప్పిస్తా చెట్టంకి చూస్తున్నానని ఒక కాయ కోసిచ్చింది తినక్క అని. బాగుంది యాక్చువల్లీ. అక్క దొరికింది నాకు దొరికింది ఒకటి. తస్కరించిన రుచే వేరక్క కొన్నదానికంటే. ఓ బాగుంది అది. ఇంకా నేను చూపించింది. గుంటూరు మీదకి వెళ్ళే పని కదా, అంత లేదే నీకు ఫ్రీ బస్ ఎక్కవే. నీకు ఫ్రీ బస్ పిన్ని, అందుకే బ్యాగ్ తెచ్చుకుందాం అంటే గవర్నమెంట్ ఒకసారి ఇటు వెళ్ళినా పిడుగురాళ్ళకి వెళ్తాం, గుంటూరు నుంచి వెళ్ళినా పిడుగురాళ్ళకి వెళ్తాం. పిడుగురాళ్ళు వెళ్ళాల్సింది, అక్కడ క్రాస్ అవ్వాల్సిందే. ఏమో ఉత్త కారు వెళ్తుంది, ఎల్లుండేమో వీళ్ళు మళ్ళీ లగేజీలతో వెళ్ళాల్సి వచ్చింది. ఇంకేం లేదులే, కాదు నేను అప్పు చెప్తా రాజేష్. సరే గైస్ బాయ్, గెటింగ్ లేట్. బాయ్ 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 ప్రేమి బాయ్. శరణ్ కలుద్దాం తొందరగా. ఆ రిమైనింగ్ 2 అక్కడ చేద్దాం. ఇక్కడ పర్చూర్ నుండి చిలకలూరుపేట హైవే మీదుగా హైదరాబాద్ వెళ్ళాలండి ప్రస్తుతానికి. ఇంకా ఎక్కడ ఆగినా ఆగకపోయినా హైదరాబాద్లో చెప్పాను కదండి, బంక్ దగ్గర ఆగాల్సిందే, పెట్రోల్ బంక్. సో ఫ్యూల్ రీఫిల్ చేసుకుని వెళ్ళిపోదాం. ఇక్కడ స్కానర్ ఎక్కడుందా అని చూస్తూ ఈ గోడ మీద ఒకటి కనిపించిందండి మా మమ్మీకి. ఎంత ఫన్నీగా ఉందో చూడండి ఒకసారి. అప్పు అడగరాదంట, మళ్ళీ వచ్చిస్తాను, పారిపోతానా ఏంటి, ఫోన్పే చేస్తానులే, తర్వాత ఇస్తానులే, దయచేసి ఇవన్నీ అనకండి అని పెట్టారు. ఎంత ఎక్స్పీరియన్స్ అయితే ఇలా పెట్టారో ఏంటో పాపం. అసలు ఫన్నీ లైన్స్ అన్నీ కింద ఉన్నాయండి. మీరు మంచివాళ్ళే కానీ అప్పు ఇచ్చే స్థితిలో మేము లేము, అప్పు అడగండి, మమ్మల్ని ఏంటండి ఇబ్బంది పెట్టకండి. నైస్ నైస్. ఇక్కడ గుంటూరు సైడ్ అండి ఆల్మోస్ట్ ప్రతి ఊరికి ఒక హనుమాన్ విగ్రహం ఉంటుంది. కొన్నేమో కలర్ఫుల్గా ఉంటాయి, కొన్నేమో ఇదిగో ఇట్లా వైట్గా. ఎంతో పీస్ఫుల్గా ఉందో ఈ స్టాచ్యూ కూడా, చాలా బాగుంది. అందుకే మీకోసం చూసేయండి. ఇప్పుడు ఇంకా బాగుందండి వ్యూ చూడండి. బేసిక్గా హనుమాన్ టెంపుల్ అనమాట. సో ఇక్కడ నుంచి లెఫ్ట్ టర్న్ అవుతున్నాము, హైదరాబాద్ హైవేకి ఎక్కుతున్నాము. వెరీ అన్ఫార్చునేట్ అండి, జస్ట్ బయలుదేరాము, మీరు చూసారు కదా హనుమాన్ స్టాచ్యూ దాటాము, అండ్ అదిగోండి టైర్ పంక్చర్ అయిపోయింది. అక్కడ మార్క్స్ కనిపిస్తున్నాయి కదా రోడ్డు మీద, జస్ట్ అక్కడ టైర్ మార్క్స్ ఇవన్నమాట. ఇలా అయిపోయింది. అండ్ సౌండ్ ఏంటో అని చూడగానే ఇంకా కంప్లీట్ ఫ్లాట్. ఇంకా నాగరాజు ఉలిపతీసి చూడాలి మేడం, మరి ఏమైందో తెలియదు అంటున్నాడు. మరి ఏంటో పరిస్థితి అర్థం అవ్వట్లేదు. బావ కూడా ఇంట్లో లేరంటండి. అక్కకి ఫోన్ చేశాను, ఎవరితోటో ఇంకొక ఆయనతోటి మాట్లాడిచ్చారు. వాట్ నెక్స్ట్ అనేది నాకు తెలీదు, నాతో పాటు మీరు కూడా చూస్తున్నారు. ఇక్కడ ఏదో రేడియం కలర్ ఫ్రేమ్ ఒకటి పెట్టాడండి. ఎందుకమ్మా అంటే మనం ఆగున్నాం కదా మేడం, స్పీడ్ మీద వస్తుంటారు, గమ్మున ఇటువైపు రాకుండా పెట్టాను అన్నాడు. సో నాకైతే పర్సనల్గా ఫస్ట్ టైం ఎక్స్పీరియన్స్.
మరి ఏమోనండి బాబు, తొందరగా అయిపోతే బాగుండు. నాగరాజు టైర్ ఇప్పు తీస్తున్నాడండి. ఈలోపు సడన్గా జిప్సీ పూలు కనిపించినాయి. మనం పెళ్ళిళ్ళల్లో ఈ మధ్య స్టైల్గా పెట్టుకుంటున్నాం కదా డెకరేషన్కి. అదిగోండి ఏంటంటే అసలు ఫుల్ జిప్సీ పూలు చెట్లే. బేసిక్గా పిచ్చి పూలు అంటారు కదా, ఇవే అనమాట. వీటి కోసం తెగ ఎగ్జైట్ అయిపోయి ఆర్డర్లు ఇచ్చి మరీ చేయించుకుంటూ ఉంటాం జడలు. అది పరిస్థితి. మా అమ్మ కూడా దిగిపోయిందండి. ఇంకా ఆవిడకేమో చాలా టెన్షన్. ఎందుకు అయింది, మీరు చూసుకోలేదా, అది ఇది అని గోల్ చేస్తుంది. అదిగోండి పరిస్థితి అది. కొమ్మ పెడితే రాదేమో. చిన్న మొక్క అది తీసుకోవచ్చు. తీసుకెళ్ళి హైదరాబాద్లో పెట్టాలని ఫిక్స్ అయ్యానండి. బాగున్నాయి పూలు, ఫంక్షన్స్ అప్పుడు ఉపయోగపడతాయి షూర్గా. పంచర్ షాప్ ఉంది, వేపించుకున్నదా? పంచిరి ఇది వేస్తాం కుదరదండి. మరి ఎట్లా చేద్దాం? మెకానిక్ని తీసుకురండి బాబా. ఇక్కడ అది కాదు, ఇక్కడ పెద్ద సిటీ ఏముంది మనకి దగ్గరలో? చిలకలూరుపేట ఉంది. టైర్ కొనటానికా? టైర్ కొంటాక కాదు, ట్యూబ్ కొంటాకి. చిలకలూరుపేట ఇదంటే ట్యూబ్లెస్ కదా, ఈ హోల్ మీద నీకు పంచిరి ఆగదు మళ్ళీ. అదే ట్యూబ్ ఎక్కించేసాను దీనికి ఇంత ముక్క ఎడతాడు, దీనికి ఒక లోన మొక్క పెట్టి ట్యూబ్ ఎక్కించేసుకుంటే మనకు అనుమానం ఉండదు. ఇక్కడ పేట పోవాల్సిందే గబక్కనైతే. వెళ్తాం, ఇంటికి వెళ్ళిపోతారు. ఇంటికి వెళ్ళిపోతారు. వెళ్ళిపోతే మనం వెళ్ళి ట్యూబ్ కొనుక్కుని ట్యూబ్ ఎక్కించుకుంటాం. బెటర్ ఇది పంచర్కి అయితే. బాబా ఇక్కడ నుంచి ఇంటికి మనకు ఆటో వస్తుందా ఏమన్నా? ఏదైనా ఆటో ఏదైనా వస్తే పోనీ ఎక్కి వెళ్ళిపోవచ్చు. స్టేజ్ ఉందమ్మా ఇక్కడే, బస్సు ఆపుతాడు. అక్కడ నుంచి రావచ్చు. రైట్ లొకేషన్ పెడతాను సాయికి. సాయిని రమ్మని ఆటో వేసుకుని. ఇది అయిపోయినాక ఇంటికి వచ్చాయమ్మా, మేము ఇంటికి వెళ్తాము. ట్యూబ్ కొనుక్కుంటే ట్యూబ్ ఎక్కించుకుంటే మనకు అనుమానం ఉండదు. సరే ఎందుకంటే ఇంత పెద్ద అనుకో, ఇదైతే ఇది పంచిరిదే, ఇది లాగి వదిలేస్తాడు. సరే ఆ బోల్ట్లో ఎన్ని లోన్ వేసేయి, ఇది మనం వెనకమాల పెట్టుకుని. దురదృష్టంలో అదృష్టం అంటే దీన్నే అంటారండి. అనుకోకుండా ఒక ఆటో తమ్ముడు వచ్చాడు. ఫైనల్గా కామ్గా ఇంటికి వెళ్ళాం అందరం. మా పార్వతక్క, సాయమ్మ, సుజ్జి వీళ్ళంతా అండి పాపం చాలా బతిమాలారు, ఉండండి ఈవినింగ్ దాకా ఉండండి అని. నేనేమో ఉండను మొర్రో అని వెళ్ళాను. ఫైనల్లీ చూసారా ఏమైందో. చాలా ముందుకెళ్ళాక యూటర్న్ ఉందన్నమాట. సరే కుడిపక్క మా నాగరాజ్ బ్రో, బావ వీళ్ళంతా ఏం చేస్తున్నారో చూద్దామని చెప్పి వంగి చూస్తున్నానండి. పరిస్థితి నాతో పాటు మీరు కూడా చూడండి. పాపం నాగరాజు పొద్దున్న లేసి ఎవరి మొహం చూశాను నాయన అనుకుంటున్నాడో ఏంటో. ఆ తీసిన స్టెప్ని, ఆ నట్టులు అవన్నీ కూడా బండిలో పెట్టి మళ్ళీ ఇంకా స్లోగా వాళ్ళు ఇంకో కొత్త టైరో మరి ట్యూబో ఏదో ఒకటి కొనుక్కుని ఇంటికి వస్తానన్నారు. మరి ఎంత టైం పడుతుందో ఏంటో తెలియదండి. ఇందాక మీరు చూసారు కదా హనుమయ్య, ఆయనకి మళ్ళీ దండం పెట్టుకున్నాను, స్వామి కీడించి మేలించాలి, మరి ఎందుకు ఆపావో మా ప్రయాణం మాకు తెలీదు. మా సాయం ఎంత గట్టిగా అనుకుందంటే, అక్క ఉండండి లంచ్ చేసి వెళ్ళండి అని ఒకటే గొడవ. మేము చాలా స్టైల్గా లేదు టైం అయిపోయింది వెళ్ళిపోవాలన్నాము. అంతేనండి, ఇక్కడ రాసి ఉంటుంది ఏదైనా ఎప్పుడు వెళ్ళాలనేది. దేవుడి ఇష్టం మీద జరుగుతాయి పనులన్నీ. మళ్ళీ మూసుకుని సైలెంట్గా ఇంటికి వచ్చాం తిరిగి. హాయ్, మిమ్మల్ని వదిలి వెళ్ళలేకపోతున్నాం అక్క. దేవుడి డెసిషన్. హాయ్ అవునా కాదు, ఏదైనా హైవే మంచి స్పీడ్ మీద లేకపోతే చీకటి పడ్డాపు అయితే చచ్చేవాళ్ళం. చింతకాయ పచ్చడి కూడా చాలా బాగుంటుంది, కానీ ఇంక తినలేదు. చూసారా అండి, తినే ప్రతి మెతుకు మీద మన పేరు ఉంటుంది అని అంటారు కదా. ఇంకా మేము తినాల్సిన మెతుకులు అక్కడ ఉన్నట్టున్నాయి. సో మా అక్క పాపం మళ్ళీ హడావుడిగా లంచ్ చేసింది అందరికీ. వేడి టొమాటో రసం, బంగాళదుంప వేపుడు, అసలు ఎమ్మి రెసిపీస్ అనమాట. బయట ఎక్కడో తినే కంటే ఇదిగో ఇలా ఇంట్లో తినేయడమే హాయ్ అనిపించింది. ఓవరాల్గా చాలా బాగా గడిపాం ఇంకాసేపు. ఓకే, మళ్ళీ ఇప్పుడు బయలుదేరామండి. అక్క దయచేసి కిందకి ఎవరు రాకండి, ఇక్కడ నుంచే బాయ్ చెప్పండి, మాకు అచ్చి రాలేదు.
మాకు అచ్చరాల లిఫ్ట్ కాదు, మీరు అందరూ కిందకు వచ్చి బాయ్ చెప్పి సాగనంపకండి, మాకు అచ్చరాల. శరణ్ బాయ్, చెప్పు స్టాండ్ తీసుకోవాలి. కత్తి బాయ్. ఎంత వద్దన్నా వినకుండా ఈ ప్రేమలు ఏంటో, ఈ ఆప్యాయతలు ఏంటో, మధ్యతరగతి మెలోడీస్ వచ్చి లిఫ్ట్ని నొక్కి మరి కిందకి రప్పించారు. సరే, మొత్తానికి మళ్ళీ ప్రయాణం స్టార్ట్ అవుతున్నామండి. దేవుడి దేవల్ల ఈసారి ఏ బ్రేక్లు పడకుండా డైరెక్ట్ ఒకటే హైదరాబాద్లో ఆగాలి. ఎందుకయ్యా దాన్ని మనకు అలాగే ఇవ్వకూడదు, తీసుకుని ఇంటికి పడేసుకుంటే. ఓకే, బేసిక్గా ఇదిగోండి, మాకు దీన్ని చూసి మేము పంచర్ అనుకున్నాము. బేసిక్గా అర్థమైంది ఏంటంటే ముసలిది అయిపోయింది అనమాట ఈ టైర్. అక్కడక్కడ కూడా క్రాక్స్ కనిపిస్తున్నాయి. బేసిక్గా సెకండ్ హ్యాండ్ టైర్ అని తేలింది. సో ఇప్పుడు కొన్న టైర్ ఏమో ఇది బ్రాండెడ్ న్యూ టైర్ ఒకటి కొని వెళ్తున్నాం. కాదు, దసరాకి కొత్త బళ్ళు కొనుక్కుంటారు ఎవరైనా. మా అదృష్టం ఏంటంటే కొత్త టైర్ కొన్నాము, అదనమాట. రేపు అర్జెంటుగా దీనికి పూజ చేయాలి. కొత్త కార్ కొనాలి, కొందాం. వన్ మోర్ ఇన్నోవా విత్ ద సేమ్ చెరీ కలర్. సేమ్ చెరీ కలర్, సేమ్ బండి సాయమ్మ సంక్రాంతికి కొంటుందంటండి. సో ఆ వ్లాగ్ అసలు అద్భుతంగా చేస్తాము, మీరు వెయిట్ చేస్తూ ఉండండి. ఓకే, బాయ్. మా సుజ్జి ఎదురొస్తోంది, క్షేమంగా వెళ్ళండి అని. బాయ్ పిన్ని, బాయ్, థ్యాంక్ యూ. అమ్మా, ఇప్పుడు ఇంకే బ్రేక్లు పడకుండా వెళ్ళాలి. వెళ్తూ ఎలా ఉంటుంది జర్నీ చూపిస్తూ ఉంటా. అబ్బా, సూపర్ సాంగ్తో స్టార్ట్ అయ్యామండి. హైదరాబాద్లో అయితే 106.4 వింటాను, ఇక్కడ ఏంటో 91.9 వినిపిస్తున్నాడు నాగరాజ్ బ్రో. పక్కన మేక పిల్లలు అలాగే గొర్రె పిల్లల గుంపులండి, ఎంతో క్యూట్గా ఉన్నాయో అసలు. బేబీస్ని అయితే ఆ గొర్రెల కాపరి అంటారు కదా, ఎవరైతే కంట్రోల్ చేస్తారో వాటిల్ని అట్లా భుజాన్ని ఎత్తుకుని వెళ్తున్నాడు. భలే ముద్దొచ్చినాయి ఒక్కొక్కటి. అంతేకాదండి, అందమైన బంతిపూల తోట కనిపించింది. మా అమ్మ ఒకటే గోల, బంతిపూలు కొనవే రేపు దసరా గుమ్మానికి అని. ఇప్పుడు ఆ విడిపూలు కొని నేను ఎక్కడ కూర్చోాలండి బాబు, ఇంటికి వెళ్ళేసరికి సొంగ పడుతుంది నాకు. ఇప్పుడు ఒక బస్తాడు పూలు వేసుకెళ్ళి వాళ్ళు చీప్గా ఇచ్చారని గుచ్చుకుంటూ కూర్చోవాలంటే మన వల్ల అవుతుందా? నో వేస్. నిన్న 100 ఏళ్ళే నీకు. మా శిరీషక్క కాల్ చేసిందండి. వెంటనే మా అమ్మ నిండా 100 ఏళ్ళే అంటుంది. ఎందుకు అనుకున్నారు? పాపం వస్తుంటే ఎంతో ప్రేమగా ఈ రిబ్బన్ పకోడీ ప్యాక్ చేసి ఇచ్చింది. ఆకలి అనిపించి మళ్ళీ ఈవినింగ్ అవుతోంది, ఇప్పుడు స్నాక్ టైము. అవి నవలేసాం కాసేపు. అంతేకాదండి, టీ కాఫీలు కూడా తాగారు ఇందాక మీరు చూసిన స్పాట్లో. ఇప్పుడు ఇదైతే హోటల్ వివేరా అండి. తర్వాత మళ్ళీ ఒక గంటన్నర ప్రయాణం అయిపోయింది. సో ఇక్కడైతే బజ్జీలు పకోడీ చాలా ఫేమస్ అని, మా అమ్మ ఎప్పుడో మా రాజేష్ బ్రో ఇప్పించాడని, ఖచ్చితంగా ఇక్కడ ఆగాలి తినాలి అని ఒకటే గొడవ. అందుకని ఇక్కడ ఆగాం. సరే, అది పరిస్థితి. ఓహో, ఎమ్మి మిరపకాయ బజ్జీలు అండ్ క్రిస్పీ పకోడా ఎంత ఎమ్మిగా ఉన్నాయో చూస్తుంటేనే. ఇంకా అస్సలు ఆగకూడదండి, ఆగితే చాలా తప్పు చేసినట్టే. ఇమ్మీడియట్గా తినేయాల్సిందే. అమ్మ రాగానే తినేస్తాం. నా ఎదురుగుండే ట్రైన్ వెళ్తుందండి, వినిపిస్తుందా? చక్చక అని చెప్పి ఒక్కొక్క కంపార్ట్మెంట్ వెళ్తుంటే సౌండ్. ఎనీవేస్, అలా ట్రైన్ చూస్తూ బజ్జీలు తినడం చాలా బాగుంది. అండ్ వాయిస్ అయితే చాలా సివియర్గా దెబ్బతిందండి. రకరకాల ప్లేసెస్ కదా, రకరకాల వాటర్. నేను ప్రతిసారి మామూలుగా నా వాటర్ నేను తీసుకెళ్తూ ఉంటాను, ఈసారి ఎందుకో దెబ్బతిందనమాట. ఇంకా మేబీ ఒక 2 డేస్కో మరి ఎప్పటికి క్లియర్ అవుతుందో తెలీదు. ప్రస్తుతానికి మీరు సర్దుకుపోవాల్సిందే. ఇక్కడ ఒకటి గమనించానండి, ఈ పకోడీ చాట్ మసాలా జల్లాడు, చాలా యమ్మీగా ఉంది. మీరు తప్పకుండా వివేరా హోటల్లో ఈవినింగ్ గనక ఇటువైపు వెళ్తే ఖచ్చితంగా బజ్జీలు అండ్ పకోడీ తినండి. నేను ఇందాక బజ్జీ అన్నాను, దీన్ని సారీ, పకోడీ. మీ అందరికీ తెలిసే ఉంటుంది కదండి, 2 వివేరాలు ఉంటాయి మనకి నార్కెట్పల్లి జోన్లో. సో మేమైతే ఇటు వస్తున్నాం కాబట్టి ఎడం పక్క వివేరా నుంచి అవుట్ అవుతున్నాం అన్నమాట. గుంటూరులో మేము స్టార్ట్ అయినప్పుడే NH65 కొంచెం ఫ్లడ్స్ వల్ల ఎఫెక్ట్ అయింది. అంటే వర్షాల మూలంగా రోడ్ కొంచెం డ్యామేజ్ అయింది, మీకు జర్నీ అంత సాఫ్ట్గా ఉండకపోవచ్చు అక్కడ అని వచ్చిందండి. ఏం లేదు, బాగానే ఉంటుందిలే అని చాలా లైట్ తీసుకున్నాను. ట్రాఫిక్ నన్ను లైట్ తీసుకోలేదండి. నిజంగానే వాళ్ళు చెప్పినట్టు అస్సలు కదలట్లేదు. స్పెషల్లీ దిస్ చౌటుపల్ జోన్ అనమాట. నార్కెట్పల్లి టు చౌటుపల్ ఒక చోట ఆగిపోయాం ఆల్మోస్ట్ హాఫ్ అన్ అవర్. మళ్ళీ ఇప్పుడు చౌటుపల్ దాటిన తర్వాత జస్ట్ వెళ్తూ ఉన్నామండి, అక్కడ ఇంకొక హాఫ్ అన్ అవర్. ఎగ్జాక్ట్ లొకేషన్ కావాలంటే ఇదిగోండి ఇది. ఇంకా మెల్లమెల్లగా ఇంకా కొద్దిసేపట్లో అయితే మా ఇంటికి వెళ్ళిపోతానండి. సో ఇదనమాట ఇవాళ వ్లాగ్. నచ్చిందా? మరి నచ్చితే ప్లీజ్ లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్.